ఇస్ ద లార్డ్. ఈరోజు మనము వాయిస్ కంట్రోల్ బటన్స్ గురించి తెలుసుకుందాం. వాయిస్ కంట్రోల్ బటన్స్లో మనకి స్ప్లిట్, డ్యూయల్, హార్మోనీ, డిఎస్పి అనేటివి ఉంటాయి. వాటిని మనము యూజ్ చేసి ఈ యొక్క వాయిసెస్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. కార్డ్స్లో మనకి పియానో కావాలంటే పియానో, రైట్ సైడ్ మనకి స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్, తర్వాత ఫ్లూట్ కావాలంటే ఫ్లూటు, ఆ విధంగా వాయిసెస్ మనం ప్లే చేసుకొని లెఫ్ట్ సైడ్ మనము కార్డ్స్కి వేరే టోన్స్ మనం పెట్టుకోవచ్చు. దానిలో మనకి మొట్టమొదటి కావాల్సింది స్ప్లిట్. స్ప్లిట్లో మనకి ఈ యొక్క వాయిసెస్ని స్ప్లిట్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్ట్రింగ్లో మనకి వాల్యూమ్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. మెయిన్ వాల్యూమ్ పెంచుకుంటే మీకు కీబోర్డ్లో వాయిస్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. ఎం వాల్యూమ్లోకి వెళ్ళి 70 ఉంటుంది, 120 మీరు చేసుకుంటే వాయిస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా వస్తుంది. అయితే మీరు స్ప్లిట్ చేసుకున్న తర్వాత వాయిస్ గ్రాండ్ పియానో పెట్టుకోవాలి. ఇక్కడ అకంప్ ఆన్ చేసుకుంటే మీకు ఈ యొక్క వాయిస్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, స్ప్లిట్ వాయిస్ని కావాలంటే మీరు పెంచుకోవచ్చు. ఈ స్ప్లిట్ బటన్ని మీరు ప్రెస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ స్ప్లిట్ వాయిస్ అనేది వస్తుంది. గ్రాండ్ పియానో 41 వాయిస్ కావాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇందులో వచ్చేసి మీకు స్ప్లిట్ వాయిస్ కూడా వస్తుంది, స్ప్లిట్ వాల్యూమ్. దీన్ని కూడా మీరు 120 వరకు పెట్టుకుంటే మీకు ఇక్కడ వాయిస్ అనేది పెద్దగా వస్తూ ఉంటుంది అన్నమాట. స్ప్లిట్ వాల్యూమ్, స్ప్లిట్ వాయిస్ అట్లా మీరు అన్నిటిని పెంచుకోవచ్చు. ఈ విధంగా స్మూత్గా వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ కార్డ్స్ వేసుకోవడానికి. ఇందులో స్ట్రింగ్స్, పియానో రెండు కలిపి వస్తాయి మీకు స్ప్లిట్ వాయిస్లో. ఆ విధంగా మీరు వాయిస్ అనేది స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏ వాయిస్ తీసుకున్నా, ఫ్లూట్ తీసుకున్నారనుకోండి, ఇక అకంప్ ఆన్ చేసుకుంటే మీకు స్ప్లిట్ పాయింట్ అనమాట. ఇది అకంప్ ఆన్ చేసుకుంటేనే మీకు ఈజీగా గుర్తుకుంటుంది. స్ప్లిట్ వాయిస్లోకి వెళ్ళి ఫ్లూట్కి వేరేది కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు ఫ్లూట్. స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్లూట్కి. అకంప్ ఆన్ చేసుకోవాలి, ఓకేనా? అట్లా వస్తుంది. స్ట్రింగ్స్ యాడ్ చేసుకుంటే పియానో కావాలంటే పియానో, రైట్ సైడ్ ఫ్లూటు. విధంగా మీరు స్ట్రింగ్స్ కానీ లెఫ్ట్ సైడ్ పియానో కానీ మీకు ఏది కావాలంటే అది స్ప్లిట్ వాయిస్ కార్డ్స్ కొరకు యూజ్ చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ వచ్చేసి మీకు ఏ వాయిస్ కావాలనుకుంటే ఆ వాయిస్. ఈ విధంగా మీరు వాయిస్ అకంప్ ఆన్ చేసుకొని ఇక్కడ మీరు యొక్క కార్డ్స్ కొరకు లెఫ్ట్ హ్యాండ్ ప్లే చేస్తూ రైట్ హ్యాండ్ ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ వాయిస్. డ్యూయల్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
వాయిస్ డబుల్ వస్తుంది అనమాట. ఆ డ్యూయల్ వాయిస్కి మీరు ఏది పెట్టుకోవాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. డ్యూయల్ వాయిస్ అట్లే ప్రెస్ చేసుకొని పట్టుకున్నట్టయితే ఇక్కడ డి వాయిస్ అనేది కనిపిస్తుంది. గ్రాండ్ పియానోకి నేను స్ట్రింగ్స్ పెట్టుకున్నా డ్యూయల్ వాయిస్లో, అలా వస్తుంది. దీని వాయిస్ కావాలంటే చేంజ్ డ్యూయల్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, స్ట్రింగ్స్ ఎక్కువ వస్తుంది అప్పుడు. ఆ విధంగా ఒక వాయిస్లో మీరు రెండు కలిపి పెట్టుకోవచ్చు. డ్యూయల్ వాయిస్ తగ్గించాను అనుకోండి, పియానో ఎక్కువ వస్తుంది చూడండి. దీని డ్యూయల్ వాయిస్లో కొంచెం వాయిస్ పెంచుకుంటే స్ట్రింగ్స్, ఇది పియానోలో స్ట్రింగ్స్ కలిపి వస్తుంది. ఆ విధంగా మీరు డ్యూయల్ వాయిస్ అయినా పెంచుకోవాలి. ఆ విధంగా మీరు డ్యూయల్ వాయిస్ ఏది సెట్ చేసుకోవచ్చు. డ్యూయల్ వాల్యూమ్ 60 పెట్టుకోవచ్చు. ఆక్టివ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ రివర్బ్ ఉంటుంది, కోరస్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుంది. వాటన్ని మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. డ్యూయల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. మళ్ళీ డ్యూయల్ బటన్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్మోనీ. ఇందులో మీకు హార్మోని వచ్చేసి ఏది కావాలంటే అది మీకు పెంచుకోవచ్చు అనమాట. హార్మోని వాల్యూము, హార్మోనికి ఆర్పిజియో, వాయిస్ని వేరే సెలెక్ట్ చేసుకో. హార్మోని క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎస్పి. వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఈ డిఎస్పిలోకి వెళ్ళి ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ని, కోరస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వేరే వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా డిఎస్పిని మీరు చూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వాయిస్ని చూజ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ప్లిట్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకంప్ ఆన్ సెలెక్ట్ చేయకుంటే అట్లా లౌడ్గా వస్తుంది, బేస్ వస్తుంది మీకు. అది అకంప్ ఆన్ చేసుకున్నారనుకోండి, వాయిస్ అనేది కార్డ్స్ స్మూత్గా వస్తాయి. ఆ విధంగా మీరు అకౌంట్ ఆన్ చేసుకొని ప్లే చేస్తేనే ఇక స్ప్లిట్ అనేది పనిచేస్తుంది. అకౌంట్ ఆన్ ఆఫ్ స్ప్లిట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, మీరు గమనించాలి. స్ప్లిట్ పాయింట్ని బట్టే మనకి ఇక స్ప్లిట్ వాయిస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అదే మీరు స్టైల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, స్టైల్ వచ్చేసి భజన్ 4 పెడుతున్నాను. అకౌంట్ ఆన్ ఇంట్రడక్షన్ బటన్, ఇంట్రో బటన్ క్లిక్ చేసి సింథటిక్ స్టార్ట్ నొక్కి
విధంగా మీరు ఒక స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఏ పార్ట్కి 4/4 బీట్ ఉందా, 3/4 బీట్ ఉందా, 6/8 బీట్ ఉందా, భజన్ 4 బోర్లీ 5 బోర్లీ 4 ఆ విధంగా మీరు స్టైల్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్రో స్టార్ట్ చేసి సింథటిక్ స్టార్ట్ చేసి ఏ స్కేల్లో ఉందో ఆ స్కేల్ నొక్కి మీరు ఈ యొక్క ఇంట్రో అయిపోయిన తర్వాత సాంగ్ ప్లే చేయాలి. ఈ విధంగా వాయిస్ని మీరు బ్యాంకింగ్లో సేవ్ చేసుకున్న తర్వాత స్ట్రింగ్స్ కావాలా, ఫ్లూట్ కావాలా, లేదంటే హార్మోనియం, పియానోనా ఆ వాయిసెస్ని మధ్యలో చేంజ్ చేసుకుంటూ ప్లే చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి ఈ యొక్క అకంప ఆన్ చేసినాం కాబట్టి కార్డ్స్ అనేది ప్లే చేసుకుంటాము. ఈ విధంగా మీరు ఈ యొక్క కార్డ్స్ని, స్టైల్ని, సాంగ్ని ఒకటేసారి ప్లే చేసుకోవచ్చు. మధ్యలో మనకి పల్లవి అయిపోయినప్పుడు, వచనమైనప్పుడు ఆటోఫిల్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ యొక్క స్టైల్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు స్ప్లిట్ యూజ్ చేసి, డ్యూయల్ వాయిస్ యూజ్ చేసి ఈ యొక్క మరి ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని స్టైల్ను ఇక వీటిని యూజ్ చేసుకొని ఇటు సైడ్ వాయిసెస్ను వేరే విధంగా వాయించవచ్చు, రైట్ సైడ్ వేరే విధంగా వాయించవచ్చు. సాంగ్స్కి కార్డ్స్ని, పాటని ఆ విధంగా మీరు వాయిసెస్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో కొన్ని మరి విషయాలు కీబోర్డ్ గురించి తెలుసుకోవడానికి మీ ముందుకు మళ్ళీ వీడియోలు చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళు నాకు ఇది డౌట్ అడిగారు కాబట్టి ఈరోజు వీటి గురించి చేశాను. స్ప్లిట్ ఏ విధంగా స్ప్లిట్ చేస్తారు, డ్యూయల్ ఏ విధంగా డ్యూయల్ చేస్తారు, స్టైల్ ఏ విధంగా పెట్టుకోవాలి, మనం వాయిసెస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనే వాటి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.